ఇప్పుడు ఆ విషయం అయితే అది ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు, చేసుకుంటే గనక మీకు అదనంగా పెనాల్టీ సుంకాలతో పాటుగా అడిషనల్ గా మీరు పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే ఆయన అంత అరచి గీ పెట్టి మీ మీద ఇది నేను సుంకాలు వేస్తున్నాను పెనాల్టీలు వేస్తున్నాను అని చెప్తున్నప్పటికీ కూడాను భారత్ మాత్రం చాలా అంటే దానికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వట్లేదు. అంత ఓవర్ యాక్షన్ కూడా మన వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది లేదు. అంటే ఇది స్ట్రాటజికల్ సైలెన్స్ అని అనుకోవాలంటారా భారత ప్రభుత్వం నుంచి? అంటే ట్రంప్ వ్యాఖ్యని పెద్దగా పట్టించుకొని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, లైట్ తీసుకోవాలి అన్నటువంటి ధోరణి. అంటే టారిఫ్ తో మనకు తప్పకుండా నష్టం ఉంటుందమ్మా. నష్టం ఉండి నిశ్శబ్దంగా నష్టాన్ని దిగమింగుకుంటున్నాం అన్నట్టుగా కాదు. నిశ్శబ్దంగా ఉండడము అర్థం అంటే ఇంకేదో జరుగుతుంది అని అర్థం. మోడీ పాలిటిక్స్ మనకు అందరికీ తెలిసి ఉండాలి కనుక ఆ విధంగా పార్లమెంటులో కానీ మన దేశంలో కానీ మోడీ పైన ఒక పొలిటికల్ ప్రెషర్ ను తెచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. 31st లాస్ట్ డేట్ అన్నాడు, ముందే ప్రకటన చేశాడు. ఆ విధంగా పొలిటికల్ డ్యామేజ్ చేయడానికే ఈ యొక్క స్టేట్మెంట్స్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ ఇస్తూ పోయాడు. కానీ నేను ఇంకో వైపు నేను మీకు గుర్తు చేస్తున్నాను, మోడీ చాలా వేగంగా శరవేగంగా 3 రకాల దేశాలు ప్రపంచంలో ఆయన సెలెక్ట్ చేసుకున్నాయి. ఇప్పటికీ ఎఫ్టా కంట్రీస్ అని అంటారు. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ ఇలాంటి కంట్రీస్ అన్నిటితో ఆల్రెడీ డీల్స్ కుదిరించుకున్నాడు. అంటే ఒకవేళ అమెరికాకు ఎక్స్పోర్ట్స్ మనము ఏదైతే టారిఫ్ వేసాడు కనుక మనం తగ్గించుకోవాల్సి వస్తే ఆ టారిఫ్ ను మనం ఎదుర్కోలేక కనుక అమెరికా బదులు ఇంకో దేశం వైపు వెళ్ళడానికి ఆల్రెడీ ఈ 4 దేశాలతో ఆయన ఎఫ్టా కంట్రీస్ అంటాం వాళ్ళతో డీల్ అయిపోయింది. తర్వాత ఇంకా ఒక 5-6 దేశాలు ఉన్నాయి, మీకు నేను ఆ పేర్లు చెప్తున్నాను. ఇజ్రాయిల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పెరు, తర్వాత న్యూజిలాండ్, చిల్లీ. ఈ కంట్రీస్ తో టాక్స్ నడుస్తున్నాయి. పొరపాటున ఈ 4 కంట్రీస్ ఒప్పుకోకపోతే ఏం చేయాలని సెకండ్ లైన్ లో ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా నేను చెప్తున్నాను, మనం ఆశ్చర్యపోవాలి ఈ దేశం ఎంత ప్రిపేర్ గా ఉంది. అమెరికా ఉడత ఊపులకు భయపడేది లేదు భారత్. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ కానీ, కువైట్ కానీ వీటితో కూడా మెల్లగా టాక్స్ మొదలు పెట్టాము. మనము చర్చలు మొదలు పెట్టాము, ఆపద వస్తే ఏం చేయాలని. కనుక మన ప్రిపరేషన్ మనకు ఉంది. మనము అమెరికాతో ఇప్పటికిప్పుడు భయపడి వణికి చచ్చేది ఏమీ లేదు. అంతగా అవసరం ఉంటే ఈ ట్రంప్ అనేవాడు 4 వెపన్స్ కొంటామంటే పడిపోతాడు. కనుక ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ మన అందరికి తెలిసినటువంటి విషయము. కనుక ట్రంప్ బెదిరింపులకు ఇప్పటికిప్పుడు భారత్ భయపడేటువంటి పరిస్థితిలో ఏం లేదు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాదమ్మా. మనం మోస్ట్ ఆఫ్ ది దిగుమతులు చేసుకుంటాం కానీ ఎగుమతులు చేయము. అమెరికాకు అమ్ముకుంటేనే మనకు బతుకుదే. కొద్దిగా ఫార్మా, జ్యువెలరీ, కొద్దిగా ఏమంటాం సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఐటీ, ఇటు విషయాల్లో మనం అమెరికా పైన కొంత ఆధారపడుతున్నాం. ఈ ఫీల్డ్స్ లో మనం కొంత నష్టపోయే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అదర్వైజ్ మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఇన్ జనరల్ గా తక్కువ, ఇంపోర్ట్సే మనకు ఎక్కువ. కనుక అమెరికా ఇంకా కొన్ని మనకి ఇంపోర్ట్స్ చేయాలంటే అమెరికానే కొన్ని షరతులకు ఒప్పుకోవాల్సి వస్తుంది. కనుక చైనాకు ఆ పరిస్థితి కాదు. చైనా యొక్క ఎకానమీ ఎక్స్పోర్ట్ ఎకానమీ. ఎంత ఎక్స్పోర్ట్ చేసుకుంటే అంత డబ్బు వస్తుంది, అమ్ముకుంటుంది. కనుక చైనా కూడా ఏం భయపడలేదు. అంతగా బెదిరించినా చైనాను కూడా ఆయన బెదిరించారు. కానీ చైనా ఏమన్నది అంటే నువ్వు 10 అంటే నేను 20 అన్నట్టుగా పోయింది. ఇప్పుడు చైనా విషయంలో ఆయన ఏం మాట్లాడలేదు. అంతగా బెదిరించినటువంటి ట్రంప్ ఈరోజు చైనా విషయంలో తోక ముడిచాడు, ఏమనకుండా కూర్చున్నాడు. కనుక ట్రంప్ వైఖరి ఎలా ఉంటుంది? ఈ రోజు ఇలా అన్నాడు కనుక అయిపోయింది, మన పని అయిపోయింది, కొంప మునిగిపోయింది అని మనం బాధపడాల్సింది అనేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదమ్మా. ట్రంప్ ను మనం హాయిగా డీల్ చేసుకోవచ్చు. పైగా మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూనే, మన రైతులను మనం కాపాడుకుంటూనే మన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాము. కనుక ఊరికే కూర్చోలేదు చేతులు ముడుచుకొని, సరే అయ్యో ఇలా అయిపోయిందే ట్రంప్ తో అనేటువంటి స్థితిలో మన ఇండియా లేదు ఇప్పుడు. కనుక ఎక్కడ మనం రష్యాతో ఆయిల్ కొనడం మనం ఆపేస్తామమ్మా. ఇప్పుడు అరౌండ్ 40% రష్యాతో కొంటున్నాము. అమెరికాతో కూడా ఆయిల్ కొంటాము, ఎంత 5% ఏమో కొంటాం అంతే. ఒక్కసారి ఈ 5% రష్యా దగ్గర, మిగతా 40% అమెరికా దగ్గర కొన్నాం అనుకోండి, వెంటనే వీడు ఒప్పేసుకుంటాడు. 5% కూడా ఒప్పుకుంటాడు ట్రంప్.
కానీ మనం అలా చేయడం లేదు. మనకు చీప్ ఆయిల్ కొంటున్నాము. యుద్ధం అప్పటి నుంచి కూడా రష్యా యొక్క ఆయిల్ చాలా చీప్ గా మనకు దొరుకుతుంది. కనుక మనం ఎవరిని అవమానించాలని లేదు, ఇంకెవరి రాజకీయం చేయడం లేదు. మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకుంటున్నాం. మన ఆర్థిక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మనం కాపాడుకుంటున్నాం. అంతేగాని మీ పాలిటిక్స్ తో, మీ యుద్ధంతో మాకు సంబంధం ఏంటి? కనుక మనం మాట్లాడేది మన ట్రేడ్ డీల్ ఏదైనా సరే ఫెయిర్ డీల్ అని అంటాం. చాలా ఫెయిర్ గా డీల్ చేస్తున్నాం. దుందుడుకుగా మనము వ్యవహరించడం లేదు ఎక్కడ కూడా. అమెరికా ఆ విధంగా దుందుడుగా వ్యవహరిస్తుంది, కానీ మనం ఎక్కడ అలా చేయలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కానీ ఈ ఆర్మ్స్ కానీ దిగుమతి చేసుకోవద్దు, కొనుక్కోవద్దు అని చెప్పేసి మనల్ని అయితే బెదిరిస్తున్నాడు ట్రంప్. కానీ అతని హిపోక్రసీ చూస్తే అతను గతంలో పాకిస్తాన్తో కూడా డీల్స్ చేసినటువంటి అది చరిత్ర ఉంది. సో అలాంటప్పుడు ఈ డ్యూయల్ స్టాండర్డ్ని, డబుల్ స్టాండర్డ్ని మనం ప్రపంచ సమాజం ముందు ఈయనని ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలంటారు? ఇప్పుడు ఆ స్థితి రాలేదు. ఇంకా ట్రంప్ ను మనం ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి స్థితి ఇంకా ఏం రాలేదు, అంతగా బిగుచుకుపోలేదు. ఇప్పుడు ఉదాహరణకు WTO మన చేతిలో ఉన్న ఆయుధం ఇప్పటికి కూడా ఉందమ్మా. స్టీల్ అండ్ ఆటోమొబైల్స్ విషయంలో టారిఫ్ ఏదైతే ఉందో ఆ విషయంలో మనము ఏమంటాం, మనకంటూ ఒక అధికారం ఉంది. WTO ఒప్పందంలో భాగంగా అమెరికా ఉంది కనుక అమెరికాను నిలదీసేటువంటి ఒక అవకాశం కూడా మనకుంది. అయినా మనం ఆ విషయాలు ఇప్పట్లో ఏం మాట్లాడడం లేదు. ఎందుకు అని అంటే కొన్ని మర్యాదలు మనం పాటిస్తున్నాం కనుక మనం ఇప్పుడే అటువంటిది ఏమీ మాట్లాడడం లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమి తగ్గే ముచ్చటే ఉండదు, అవన్నీ కూడా మాట్లాడతాం. కానీ ఇప్పటికిప్పుడైతే మనం ఏం చేస్తున్నాము అని అంటే మన ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం. సొంతంగా కూడా మన కాళ్ళపైన ఇప్పుడు మనము అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు వాజ్పేయి గారి అప్పుడు మన పైన శాంక్షన్స్ వచ్చాయి. అనేక దేశాలు, యూరోప్ కంట్రీస్ అన్ని కూడా మన పైన శాంక్షన్స్ విధించారు. మనం ఏం చేసాము? మనం కుప్పకూలిపోయామా? నో, రెండు కాళ్ళపైన గట్టిగా నిలబడ్డాం. కనుక ఇది మన కొత్త విషయం